రేవంత్ రెడ్డి సర్కార్లో జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్ వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నెల ఏదో ఒక స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో కాంగ్రెస్ స్కామ్ల పేరిట క్యాలెండర్ను హరీష్ రావు విడుదల చేశారు. నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ గురించి ప్రశ్నిస్తే ఒక్క మాట కూడా మాట్లాడని సీఎం రేవంత్ రెడ్డి అని హరీష్ రావు విమర్శించారు. కానీ కేసీఆర్ మీద మాత్రం బూతులు మాట్లాడతాడని ఎద్దేవా చేశారు. గురుకులాల్లో పాముకాట్లతో కల్తీ ఆహారంతో పిల్లల ప్రాణాలు పోతుంటే కూడా నోరు మెదపడం లేదని ఆక్షేపించారు. రేవంత్ రెడ్డి స్కామ్లు చేస్తుంటే బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. ఇవాళ మేము బీజేపీని కూడా అడగదలుచుకున్నాం. మీరేమో ప్రధానమంత్రి వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు, నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. అనుడేగానే ఏమైనా శేషుడు ఉందా లేదా? స్కాముల మీద స్కాములు, మొత్తం స్కాములు బీఆర్ఎస్ పార్టీ బయట పెడుతుంటే ఎందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు? పొద్దున్న దాకా తిట్టుకుంటున్నారు, పొద్దుకి అలాయి బలై చేసుకుంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి బీజేపీ మధ్య చీకటి ఒప్పందం రాష్ట్ర ప్రజలకు అర్థం కాలేదా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది, ఇవాళ వరకు ఏడాదైనా బయటకు రాదు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంటి మీద ఐటీ రైడ్ అవుతుంది, ఏం విషయాలు బయటకు రావు, అంతా గప్చు. ఆర్ఆర్ ట్యాక్స్ సెంటర్ ఏమి బయటకు రాదు. ఇవన్నీ కాంగ్రెస్ మరియు బీజేపీల మధ్య చీకటి ఒప్పందాలు బయట పెడతా ఉన్నారు.